అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చివరికి పేరుని నాని కూడా వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడండి. రప్ప రప్ప అని చెప్పేసి బహిరంగంగా అనకూడదంట. చీకట్లో సైలెంట్గా లేసి వచ్చేయాలంట. తర్వాత వాడి జీవితం జైలుపాలైపోద్ది. ఒకసారి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వినిపిస్తావేనండి. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటే నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? వీడికి నోట్లో పళ్ళు సరిగా ఉండవు, కానీ వీడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడమే. ఏ పేరు నాని మేము ఎలా మాట్లాడితే బాగుంటుందా? పేరుని నానిని ఉద్దేశించి ఆ పేరుని నానిగాడు అలాగే మాట్లాడతాడో, ఆడికి సరిగా నోట్లో పళ్ళే సరిగా ఉండవో, ఆడి మాటలు మీరెందుకు పట్టించుకుంటారో అని మేము మాట్లాడితే బాగుంటుందా? ఎవరన్నా నువ్వు వాడు వీడు అనేది. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారం, అధికారం లేనప్పుడు అదే అహంకారం. మీరు ఇప్పుడే ఎంత దారుణంగా ఉన్నారంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు సృష్టించుంటారో ఒకసారి ఆలోచించండి. ఎవరిని రప్ప చీకట్లో లేసి వచ్చేయాలా? ఎవరిని వచ్చేస్తాడు? మీ కార్యకర్తలు దశకొడుతున్నావా? ఎవరిపైకి? తెలుగుదేశం కార్యకర్తల పైక. అంటే కార్యకర్తలు కొట్టుకుంటే ఇద్దరులో ఎవరో ఒకరు పోతే మనం వెళ్ళి శవరాజకీయాలు చేయడానికి బాగుంటుందా? ఒకవేళ ఈయన ఎవడన్నా వేస్తే నువ్వు వెళ్ళి చీకట్లో రప్ప వేసి వచ్చని చెప్పని అంటున్నావు కదా. ఒకవేళ వెళ్ళి నుండి ఎవడో ఒకటి వేసేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈ వేసుకోవడాలు ఏంటి, చంపేసుకోవడాలు ఏంటి? నాకు అర్థం కావట్లా. మీరు రాజకీయ నాయకులా, వీధి రౌడీలా? నాకు తెలిసి మీరు వీధి రౌడీలు, రాజకీయ నాయకులు కాదు. మన కార్యకర్తలు మనం ఏం చెప్పాలి? ఒరే బాబు గొడవలకు వెళ్ళమాకండి, వెనకాల మీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం తర్వాతే రాజకీయాలు. అభిమానం ఉండొచ్చు. మన అభిమానాన్ని ఎన్నికల టైంలో మనం ఓటు రూపంలో మన అభిమానం చూపించవచ్చు, తప్పులేదు. కానీ ఇదేంటి దరిద్రం? వెళ్ళండి, వేసి వచ్చండి, వెళ్ళండి, కొట్టేచ్చండి అని చెప్పేసి అని మన కార్యకర్తలు మన ఆదేశాలు ఇస్తాం. ఏది చీకట్లో వెళ్ళి వచ్చి చెప్తారా? ఎల్లుడిపోతే ఆడి పిల్లలు మీరు చూసుకుంటారా? దేకను మేము చూడట్లేదా? అలా రెచ్చగొట్టే కదా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు చాలామంది మీ హయాంలో మీ అన్నదండలు చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇవాళ రోడ్డును పడిపోలేదా? ఇలాగే రెచ్చగొట్టారు. అనంతపురానికి సంబంధించిన ఒక కార్యకర్తని నేను మొన్న కూడా చెప్పా. తెలుగుదేశం కార్యకర్త ఏదో మాట్లాడాడని చెప్పేసి అని వెళ్ళి రీసెంట్గానే బీరు బాటిల్తో తలబగలు కొట్టేసాడు. ఏమైంది? కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. కుమారుడు చనిపోయాడు, కరెంట్ షాక్ కొట్టి ఆయన కుమారుడే చనిపోయాడు. ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళకుండా ఉంటే, ఆయన బయట ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కదా. అవునా? కొడుకు చనిపోయేవాడు కాదు కదా ఆ కార్యకర్తకి. అది ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం పోయే కాలం నీకు? ఎవరైనా సరే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోనీ అక్కడ దాకా వద్దు, కొల్లి రవీంద్ర గారు అయినా సరే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళండి దాడులకి, మీ వెనకాతలు మేము ఉన్నాము, చీకట్లో రప్ప వేసి వచ్చాయండి అని చెప్పేసి ఏ కార్యకర్తకైనా బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారా? మీరు అధికారంలో లేనప్పుడే బహిరంగంగా వేసి వచ్చాను అంటున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసి ఉంటారు మీరు? మేము అందుకే కదా మీరు రాష్ట్రంలో మీరు పరిపాలించడానికి అనర్హులు. రాష్ట్రంలో మీరు రాజకీయ నాయకులుగా ఉండడం కూడా పెద్ద పొరపాటు. అది అసలు మిమ్మల్ని రాజకీయంగా ఉంచకూడదన్నా. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే యువత అంతా కూడా చెడిపోతారు, సర్వనాశనం అయిపోతారు. వాళ్ళ జీవితాలు జైలు పాలే. నేను చాలా సందర్భాల్లో చెప్పా, వైసీపీలో తిరిగే మెజారిటీ 90% గంజాయి బెచ్చే. గంజాయి బెచ్చే వాళ్ళకి కావాల్సింది కూడా ఏరి కోరి మరీ గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో చేర్చుకుంటారు. మెజారిటీ 90%. పేరుని నాని వెనకాల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా మెజారిటీ గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఆదేశాలు ఇస్తే వేసి వచ్చేస్తారా? అంత శాతకాని వాళ్ళు ఉంటారు అటుపక్క వాళ్ళు. అంటే నువ్వు వచ్చి కొట్టేస్తే చూస్తూ ఉంటారా? ఏంటి పేరు నాని? నువ్వు మాజీ మంత్రి అనుకుంటున్నావా, లేదంటే వీధి రౌడీ అనుకుంటున్నావా, బేకార్ గడి అనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లా.
ఏం పోయే కాలం? మీకు 11 వచ్చింది, దేనికి వచ్చినాయి? భాష మారలేదు కాబట్టి మనకు 11 వచ్చినాయి. భాష, దౌర్జన్యాలు, రౌడీయిజం, ప్రజలు మాట్లాడితే భయభ్రాంతులకు గురి చేయడం, ఒకవేళ ఎవడన్నా మాట్లాడితే వాడిపైన కేసులు పెట్టి లోపలేయడం కదా, అణిచివేత అన్నమాట. ఒక రకంగా అణిచివేత. ఎవడు మాట్లాడినా మాట్లాడకూడదు. గతంలో ఎవడన్నా మాట్లాడా? ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, స్వేచ్ఛ వచ్చింది మీతో సహా. అనేక సంఘాలకి మీకైతే మరీ ముదిరిపోయిందిలే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే అని చెప్పేసి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన అలా కాదే. జగన్మోహన్ రెడ్డి ఒక భయం సృష్టించాడు. అందుకని చెప్పేసి నేను ఉద్యోగ సంఘాలు కానీ ఇతర సంఘాలు ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు మేధావులతో సహా ఎవడు నోరెత్తలా, ప్రభుత్వాన్ని ఎవడు ప్రశ్నించింది కేవలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే. కాబట్టి మమ్మల్ని వేధించారు కదా. ఇవాళ అందరికీ నోర్లు వచ్చినాయి. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు, అదే మీ బంటు, అటు వేరేదో ఉంది వెంకటరెడ్డి ఆడు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ, ఓకే, ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది కదా. అంటే మేము మళ్ళీ వస్తాము, మళ్ళీ మేము రౌడీజం చేస్తాం, ఈసారి మాకు అధికారం ఇచ్చామని చెప్పేసి జనాల దగ్గరికి వెళ్తారా మీరు? కార్యకర్తలా మనం రెచ్చగొట్టేది. నువ్వు వెళ్ళు, కత్తట్టుకుని వెళ్తావో కర్రట్టుకుని వెళ్తావు, వెళ్ళు, ఎవడి మీదకి వెళ్తావో చూస్తాంగా. రాష్ట్రాలను మీ జాగీరా లేదంటే ఏమనుకుంటున్నారు? అసలు మీరు ప్రజానాయకులుగా మాట్లాడట్లేదు, వీధి రౌడీల కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా. మేము మళ్ళీ వస్తాం, ఎవడు రానిస్తాడు? వాస్తవానికి మీకు ఒక విషయం చెప్పనా, గెలిచిన తర్వాత అంటే 24లో కూటమి గెలిచిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏమనుకున్నాను తెలుసా? మాలాంటి వాళ్ళు కాదు, నేనే ఏమనుకున్నాను తెలుసా? చాలు ఇప్పటిదాకా కష్టపడ్డాం, ఇక రాజకీయాలకి మెల్లిమెల్లిగా కాస్త దూరంగా మన పని మనం చేసుకుంటూ వెళ్దామని నేను అనుకున్నా వాస్తవానికి. కానీ ఎవడు మాట్లాడినా మిమ్మల్ని హేస్తాం, మిమ్మల్ని ఎవరిని హేస్తారో ఈ తర్వాత సంగతి తర్వాతలే, ఈ నా కొడుకులు ఎలా వదలకూడదు. అబ్బే మిమ్మల్ని మళ్ళీ రాష్ట్రంలో అడిగి పెట్టనిస్తారా రాజకీయంగా? చాలామంది ఇలాగే అనుకున్నాం. చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా చాలు అధికారంలోకి వచ్చాం కదా, చాలు ఇక మెల్లిగా మన పని మనం చేసుకుంటే సరిపోద్దని అనుకున్నాం. కానీ ఒక్కొక్కడు సోషల్ మీడియాలో మేము వస్తే వేసేస్తాం, ఎక్కడికి వస్తారో ఎవరిని వేసేస్తారో, రానిస్తారా? పోనీ రానిస్తామా? చూదురిగలే 29 ఎన్నికల్లో చూదుగని పేరునని మీరు ఏదో అనుకుంటున్నారేమో, మేము వచ్చేస్తాం ఇరగ తీసేస్తామని చెప్పేసి అంత సినిమా లేదు. మీరు ఇలాగే రెచ్చిపోతామంటే ఇదిగో మీరు ఎలా మాట్లాడుతున్నారో, మళ్ళీ రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తారని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మాది, మేము తీసుకుంటాం. అంత అహంకారం అధికారంలో ఉన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ మాట్లాడారు మీ నాయకుడితో సహా. లేదు ప్రతి ఒక్కరిని వేసేది మనమే, 175కి 175 మనమే. ఎవడన్నా ఎదురుతో దాడులు చేయండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, పట్టాభి ఇంటి పైన దాడి, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి, ఏకంగా మీ జోగి రమేష్ ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటి పైకి వెళ్ళిపోయి దాడికి కర్రలో కత్తులతోటి. మళ్ళీ మీకు ఆ అవకాశం ప్రజలు కల్పిస్తారండి. అంటే మీరు సైలెంట్గా ఉన్న వ్యక్తులను కూడా రెచ్చగొడుతున్నారన్నమాట మీరు. దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ బెదిరింపులు, నువ్వు బెదరగొట్టేస్తే బెదిరిపోయేంత పిల్లలు ఎవ్వరూ లేరు రాజకీయాల్లో, అందరూ పండిపోయి ఉన్న వాళ్ళే, ముఖ్యంగా నీ నియోజకవర్గంలో కదా. కాస్త ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం అని ఒక పేరు ఉంది. మీ అబ్బాయిని తీసుకొచ్చే చిన్న తొరపల్లోడు ఆడి పిచ్చిగా తింగరగా ఆడు మాట్లాడతాడు, ఆడికి కూడా నువ్వు తయారయ్యో. ఇంక పిల్లాటలాగా ఉన్నాయి. మేము వేస్తామంటే మేము వేస్తాం, ఎవరిని వేస్తారు? మీరు వేసేసాడు వాళ్ళ వేయించుకోవడానికి రెడీగా ఉన్నాను, రా నువ్వు వచ్చి నన్ను చంపేసి అని చెప్పి కూర్చుంటారా? అవకాశం దొరికితే ఆడు వేసేస్తాడు మనల్ని. వేసేస్తే చేసేది ఏమీ లేదు, అందరూ కూర్చొని మూల కూర్చొని ఆడాలంతే, అంతమించి చేసేది ఏమీ లేదు. దయచేసి వైసీపీ కార్యకర్తలు మా రిక్వెస్ట్ ఏంటంటే, పేరు నాని మాటలు విని రెచ్చిపోమాకండి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఒక్కసారి కేసులు పడితే మనం కోలుకోవడానికి సంవత్సరాలు పట్టుద్ది. ఆర్థికంగా మన ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతారు. ఒకసారి కేసులు పడ్డ తర్వాత కోర్టులు చుట్టూ తిరగటానికే మనకు సగం జీతం సరిపోతాం.